హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను బాగున్నాను. అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలి. కనకతార మాత వీడియోకు స్వాగతం అండి. మేము ఇదంతా ఏంది అని అనుకుంటున్నారు కదండి. అవునండి, మేము సమ్మక్క జాతరకు వచ్చినామన్నమాట. అంటే సమ్మక్క జాతర అంటే మేము మేడారం వెళ్ళాము. ఇక్కడ సిరిసిల్ల దగ్గర ఒబులాపూరు గ్రామంకు వెళ్తామన్నమాట. ఫుల్ పబ్లిక్ ఉంటుందండి. ప్రతి ఏటా ఇక్కడికే వెళ్తాము. అంటే రెండేళ్ళకోసారి వస్తుంది కదా జాతర. ప్రతిసారి ఇక్కడికి వస్తామన్నమాట. అంటే మేము వచ్చేసరికలంటే లేట్ అయింది. నిన్న నైట్ వచ్చినాము. ఈరోజు అమ్మవారికి మొక్కులు పెడుతున్నాం అన్నమాట. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే కొంచెం ఒక చిన్న లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. పోయినసారి నేను మా ఆయన ఎత్తు బంగారం జోకిచ్చినానండి. బంగారం అంటే బెల్లంని బంగారం అంటారు కదా సమ్మక్క దగ్గర. అంతకుముందు 2 సార్లు మా అమ్మ ఎత్తు జోకిచ్చిన. ఈ విధంగా కొబ్బరికాయలకు బొట్లు ఇట్లా అడ్డంగా పెడతామండి. కొబ్బరికాయలకైనా సరే, బంగారంకైనా సరే, కుంకుమ పసుపు ఈ విధంగానే అడ్డంగా అడ్డం బొట్లు పెడతాము. అన్నీ తీసుకెళ్ళాలి. మాకు ఒక పెద్ద పండుగ అంటే ఇదండి, 2 ఏళ్ళకు ఒకసారి. మా ఫ్యామిలీ మొత్తం వస్తుంది. మా అన్నయ్యలు వస్తారు, మా తమ్ముళ్ళు, మా అన్నయ్యల ఫ్యామిలీ, మా తమ్ముళ్ళు, మరదన్లు, వదినేలు, మా కోడళ్ళు, బిడ్డ, అల్లుడు అందరం మేము వెళ్తామన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుందండి. ఒక 3-4 రోజులు అయితే ఉంటాము. ఇంకా మా అన్నయ్య వాళ్ళైతే మాకంటే ఇంకా 2 రోజులు ఎక్కువనే ఉంటారు. మేమే తొందరగా చేస్తాము. ప్రతిదీ ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తాం అన్నమాట. అంటే ఒక 2-3 రోజులు ఉంటాము కదండి. వండుకుందందుకు అన్ని బియ్యము, ఉప్పు, కారము, పసుపు అన్నీ తీసుకెళ్తాము. నేను ప్రతిదీ నేను వీడియో తీస్తాను అనుకున్నా, కానీ కొంచెం నాకు అక్కడ జనాలు బాగున్నారు, కొంచెం ఇబ్బంది అయింది. మళ్ళీ వీడియో లెంతీ అవుతుందని నేను తీయలేనండి. ఎప్పుడైనా ప్రతిసారి మేము యాట పిల్లనైతే కోసుకుంటామండి. చాలా మంచిగా అనిపిస్తుందండి. మళ్ళా అసలు ఈసారి ఎట్లయితుందో ఏమో అనుకున్నాం, కానీ చాలా మంచిగానే జరిగింది. కాకపోతే పోయినసారే మాకు కొన్ని చాలా కష్టాలు ఉండే. ఆ కష్టాలలోకి వెళ్ళి అంటే పెద్ద పెద్ద కష్టాలు వచ్చినాయి. అందులో నుండి అమ్మవారు మాకు ఎక్కువ ఖర్చు అయ్యేది తక్కువ ఖర్చులో వెళ్ళగొట్టేసింది. అందుకే నేను భగవంతుని చాలా నమ్ముతానండి. మనుషులను నమ్మేదానికంటే భగవంతుని నమ్మింది నయం. ఎందుకంటే ఆ భగవంతుడు చూపు మన అందరికీ ఉండాల. ఆ అమ్మవారి కృప అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఊరోళ్ళు, ఒబులాపూరు ఊరోళ్ళు బోనాలు తీస్తున్నారు.
చాలా మంచిగా అనిపిస్తుందండి. ఎంతో కన్నుల పండుగ జరుగుతుంది. నాకైతే ఇక నేను చాలా ఆనందంగా ఉన్నా. బండ్లు తిరుగుతాయి, బోనాలు ఎంతో వైభవంగా జరుగుతుందండి ఇక్కడ. కొన్ని లక్షల పబ్లిక్ వస్తారు ఇక్కడికి కూడా. 3 రోజులు ఖచ్చితంగా ఫుల్ పబ్లిక్ ఉంటుంది. పోలీసు సెక్యూరిటీ ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, మళ్ళీ తర్వాత డాక్టర్స్ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు సేవ చేసుకున్నందుకు ఉంటారండి. ఊరి వాళ్ళు బోనాలు తీసుకొస్తారు కదండి. అక్కడ ఈ కులం వాళ్ళు ఫస్ట్ రావాలా అంటే రెడ్డిసే ముందు తీసుకెళ్తారు బోనాలు. మైకులో ఉరుతారండి. అంటే నేను ఇప్పుడు మైక్ అంత సౌండ్ అంతా తీసేసిన, ఎందుకంటే నాకు కాఫీ రేట్ పడుతుందని సౌండ్ తీసేసిన. పైసలు అయితే డబ్బులు మస్తు చదివిస్తారు. ఈ షాపులన్నిటికీ టెండర్లు వేసుకుంటారట. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. చివరి దాకా చూడండి, చాలా బాగుంటుంది. మేమైతే ఉన్నన్ని రోజులు మంచిగా మనశ్శాంతిగా ఉంటామండి. చాలా పెద్ద ఎత్తున ఈ ఊరి వాళ్ళు పండగ జరుపుకుంటారండి. ఓబులాపూర్ వాళ్ళు, సిరిసిల్ల జిల్లా. ఈసారి వెళ్ళినామైతే మళ్ళా 2 ఏళ్ళకు. కానీ ధర్మబద్ధమైన కోరికలు ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తుందండి. సంతానం కానీ వాళ్ళకి సంతానము అబ్బో పోయినసారి అయితే మా ఆయన బయట దేశం నుండి ఆయన ఆ రోజే వస్తున్నాడు. ఫ్లైట్ మిస్ అయింది. ఆయనకు కాలు బాగాలేకుండే. రమ్మన్నాము. మా అబ్బాయి ఎయిర్పోర్ట్కి వెళ్ళిండు, మేము జాతరలు ఉన్నాము. మమ్మీ డాడీ కనిపిస్తలేడు, దొరుకుతలేడు అని అంటే నేనైతే మస్తు ఏడ్చినానండి. నిజంగా చెప్తున్నా, మస్తు ఏడ్చిన. అమ్మ తల్లి, మా ఆయన నా కొడుకు ఫోన్ చేయని, మా ఆయన దొరకని, మా ఆయనని అచ్చేలా నువ్వు చూడు తల్లి అని మొక్కంగానే మమ్మీ డాడీ ఢిల్లీలో ఆగిపోయిందట, ఫ్లైట్ మిస్ అయిందట అని ఫోన్ చేసిండు. ఇక తర్వాత మా ఆయన రాగానే మా ఆయన ఎత్తు నేను బంగారం పంచి పెట్టిందండి. మా ఆయనకు మోకాలు కాడికి తీసేస్తామన్నారు. 1,000 పోయిందండి. 1,000తోని పోయింది. అంటే కాలుకు 5,000 ఉంటాయి కదా, ఒక చిటికెనేలు తీసేసిండ్రు. చూసిండ్రా అమ్మవారి మహిమ చాలా చెప్పరాని అంత ఉంటుంది. నేను మాటల్లో చెప్పలేనండి, ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి నాకు తెలుసండి. నాకు భయమైంది ఆయనకు కాలు తీసేస్తారో అని. 1,000 మాత్రం తీసేసిండ్రండి. నేను అమ్మవారికి, నేను బతికున్నన్ని రోజులు ఈ అమ్మని నేను అస్సలు మర్చిపోను. మా ఇంట్లో ఉన్న దుర్గమ్మని, ఈ అమ్మని అస్సలు మర్చిపోనండి. ఎన్నో కష్టాలలోకి వెళ్ళి నన్ను బయట పడేసిండ్రు. ఆటపిల్లని కోసినాము, కూర పొయ్యి మీద వేస్తున్నా. నమ్మాలా, నమ్ముతేనే ఏదైనా సొమ్ము అవుతుందని నేను అనుకుంటానండి.
మరి నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఫుల్ జాతర పెద్ద ఎత్తున ఉంటుందండి. చాలా పబ్లిక్ వస్తారు. ఎక్కడెక్కడికి వస్తారు ఇక్కడికి. ఇట్లా టెంట్లు వేసుకొని ఇట్లా ఉంటామన్నట్టు. ఊరు వాళ్ళే వేస్తారు టెంట్లు. సరిపోకుంటే మేము మ్యాట్లు అవి ఇవి మేమే కాదు అందరు తెచ్చుకుంటారు. సైడ్లకు కట్టుకుంటాం అన్నమాట. అంటే పొద్దంతా ఎండ ఉంటుంది కానీ నైట్కు కొంచెం చలి అనిపిస్తుంది కదా. మా అమ్మాయి ప్రెగ్నెంట్ కదండి. అయితే మా అబ్బాయి, మా పిల్లలు, మా అల్లుళ్ళు అందరూ మా అమ్మాయికి పుట్టబోయే పిల్లాడి కోసము బొమ్మలు కొనుకొచ్చిండ్రట. ఆమె కళ్ళు మూసుకొని తీసుకొచ్చిండ్రు. ఆమెను ఆట పట్టియాలని కొంచెం ప్రయత్నించిండ్రు చూడండి. మాకున్నంతలా మేము ఇలా సరదాగా ఉంటామండి. మా అబ్బాయి, నాకు కాబోయే కోడలు మా అమ్మాయిని కొద్దిసేపు ఆట పట్టించిండ్రు అన్నమాట. ఇప్పుడు దగ్గరలో మా అబ్బాయిది కూడా పెళ్ళి ఉందండి. ఆ వీడియో కూడా నేను పెడతాను. కొంచెం మీరు నాకు సపోర్ట్ చేయండి. అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ వెళ్ళినాము. ఇక ఈరోజు ఇంటికి వస్తున్నామన్నమాట. అమ్మవారిని ఇంకోసారి దర్శనం చేసుకుంటామని వచ్చినాము. ఇప్పుడు పబ్లిక్ లేరు, తొందరగా దర్శనం అవుతుందని వచ్చినాము. అంటే మేము మొక్కులు పెట్టిన రోజు కూడా పబ్లిక్ లేకుండే. మేము వచ్చే రోజు కూడా జనాలు అంతానం లేరని ఇక తొందరగా అమ్మవారిని దర్శించుకున్నాము. చూడండి, మీకు మాకు మనందరికీ ఈ సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి. అయితే ఇక్కడ ఈ గుడి వెనకాల ఒక రూమ్ లెక్క ఉన్నది. అక్కడ అందరు రోడ్ బియ్యం పోసిండ్రండి. మస్తు బియ్యం వచ్చినాయి. అయితే వాళ్ళు అన్నారు, అమ్మాయి నన్ను ఓడి బియ్యం పెడతాము తీసుకెళ్ళండి అని అంటే తీసుకున్నాము. చూడండి, బంగారము, అవి ఓడి బియ్యము, బట్టలు, చీరలు. అయితే చీరలు ఏ చీర అన్న తీసుకో 200 అని అంటే తీసుకున్నాము. మా ఆయన తీసుకున్నాడు. 5 చీరలు కొన్నాడండి మా ఆయన. 5కి 5 కొన్నాడు. అమ్మకు, నాకు, మా అమ్మాయికి, మా ఇద్దరు మరదన్లకు మనిషికి ఒక చీర తీసుకున్నాడు మా ఆయన. ఫస్ట్ వేములవాడ పోయి వేములవాడని దర్శనం చేసుకొని, శివయ్యని దర్శనం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు వేములవాడ పోయి శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాతనే సమ్మక్క దగ్గరికి వస్తారు. మేము కూడా అలాగే చేసినామండి. కాకపోతే మాకు ఆ రోజు నైట్ అయింది, నేను వీడియో తీయలేను. అయితే తర్వాత నేను పొద్దున వేములాడకు పోయినా. రంగరంగ రగుడెల్లమ్మ అని ఉన్నది. ఆ అమ్మవారు కూడా చాలా మహిమగల తల్లి. అక్కడ ఈ చెట్ల కళ్ళు ఫ్రెష్ దొరుకుతుంది అన్నమాట. అమ్మవారికి దండం పెట్టుకొని ఇంతంత కళ్ళు తాగి వచ్చినామన్నమాట. చాలా బాగుంటుందండి చెట్ల కళ్ళు. మా మరదలు తాగుతున్నది, నేను కూడా తాగినానండి. తాగుతామండి చెట్ల కళ్ళు.
నేను ఎక్కువ మట్టుకు ఇటు సైడ్ వస్తే చెట్ల కళ్ళుకే ఎక్కువ ఖర్చు పెడతానండి. అంత ఏం కొనా కానీ చెట్ల కళ్ళు అయితే మేము తప్పకుండా తాగుతాము. ఎందుకంటే ఇది కొద్ది ఆరోగ్యానికి కూడా మంచిది అని అంటారు పెద్దలు. బాయ్ అండి. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. ఉంటానండి. ఇదే గుడి. ఈ గుడి ఎల్లమ్మ గుడి అండి. ఇక్కడ కళ్ళు మంచిగా ఉంటుంది. ఈ అమ్మవారి దగ్గరికి తప్పకుండా మేము వస్తాం. మీరు వచ్చినప్పుడు రగుడెల్లమ్మ అని అంటారు.